60వ కీర్తన 7వ వచనం మనం చదువుకున్నాం. యూదా నా రాజదండము, జూడా ఈజ్ మై స్కెప్టర్ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. ఈ క్రిస్మస్ని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా క్రీస్తు జన్మ యొక్క విశిష్టతను, ఇంపార్టెన్స్ను మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మన ఇండియన్ రిలీజియస్ ఫేస్, ఫిలాసాఫికల్ ఫేస్ అయినటువంటి స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన చేతిలో ఎప్పుడు 2 పుస్తకాలు ఉండేవంట. మీరు ఏదైనా చూసినా కానీ ఆయన చేతిలో 2 పుస్తకాలు ఉంటాయి. స్వామి వివేకానంద చేతిలో మొదటి పుస్తకం భగవద్గీత అయితే, రెండవ పుస్తకం ఏంటంటే ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి బుక్ స్వామి వివేకానంద చేతిలో ఎప్పుడు ఉండేది. అంటే క్రీస్తు జన్మ లేక క్రీస్తు జీవితము స్వామి వివేకానందుని అంతగా ప్రభావితం చేసింది. ఒకవేళ ఆయన బయోగ్రఫీ మీరు చదువుంటే ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ క్రియేటెడ్ బీయింగ్ బట్ హీ ఈజ్ ఏ క్రియేటర్ అన్నాడు ఆయన. క్రీస్తు సృష్టించబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఎవరి మాట చెప్తుంది? స్వామి వివేకానంద. నాట్ ఏ ఫిలాసాఫికల్ లేకపోతే థియోలాజికల్ స్కాలర్ కాదు, ఒక హైందవ వేదాంతి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు కేవలం మరియ గర్భాన జన్మించిన బాలుడు, లాయి లాయి లాలమ్మ లాలి అనే పాడే రోజులు అయిపోయినాయి. ఇది ఆయన్ను బెత్లెహేంలో మనం చూడాలనుకుంటే, లేకపోతే కేవలము నజరేతులో పుట్టాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఆయన జన్మ యొక్క విశిష్టతను మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. హీ వాజ్ ఏ క్రియేటర్. తండ్రి దగ్గర ఒక సృష్టికర్తగా, ప్రధానమైన శిల్పిగా ఉన్న ఆయన ఆ పరలోక భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనగా మన కొరకు సశరీరుడిగా, మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే క్రిస్మస్ మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలోకి మనం వద్దాం. చూడండి, యూదా నా రాజదండము, యూదా నా రాజదండము. మొదటిగా యూదా ఎవరు? యూదా పేరెంట్స్ ఎవరు? యూదాని ఎందుకు దేవుడు రాజదండముగా పోల్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని, యూదాలో నుండే రాజదండం ఎందుకు వచ్చింది, ఆ యూదాలోంచి పుట్టుకొచ్చిన రాజదండము మన జీవితాలకు ఏమి అనుగ్రహించింది, ఆ రాజదండం యొక్క రూలింగ్ ఎటర్నిటీలో ఎలా ఉండబోతుంది అని ఒక 4 మాటలు మనం త్వరగా ధ్యానం చేద్దాం. మొదటిగా యూదా ఎవరు అంటే చెప్పండి, యాకోబుకి అలాగే లేయాకి పుట్టినటువంటి 4వ కుమారుడు యూదా. ఏమండి, యాకోబు తెలుసు కదా, ఏశావు, యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యాకోబుకి చెప్పాలంటే 2 భార్యలు, 2 దాసీలు. తాను ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి రాహేలు. పుసుకళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి లేయాని ఇష్టపడలేదు, కానీ బలవంతంగా తన మామ లేయాని కూడా కట్టబెట్టేశాడు. సో రాహేలు కంటే కూడా ముందు పిల్లలు కలిగింది ఎవరికి? లేయాకి. సో లేయాకి మొదటిగా రూబేన్ పుట్టాడు, తర్వాత షిమ్యోను పుట్టాడు, తర్వాత లేవి పుట్టాడు. 4వ సంతానముగా యూదా పుట్టాడు. యూదా అన్న మాటకు స్తుతి లేక స్తుతించుట అనేటువంటి అర్థం. మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఈ యూదా వెనక చాలా పెద్ద కథ దాగి ఉంది. దేవుడు రూబేన్ కాదు, షిమ్యోన్ కాదు, లేవీన్ కాదు, ఎందుకు యూదాను కోరుకున్నాడు? యూదా గోత్రములో నుంచే క్రీస్తు ప్రభుని ఎందుకు లోకానికి తీసుకొచ్చాడు? యూదాను దేవుడు ఎందుకు రాజదండంగా మార్చుకున్నాడు? క్రిస్మస్ యొక్క సందేశంలో దాగి ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. యూదా మనం ఆలోచన చేసి ఆది కాండంలోకి తప్పకుండా వెళ్ళిపోవాలి. ఆది కాండంలో మనం ఒకసారి చూసినప్పుడు, ఆది కాండము 29వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ లేయా యెహోవా నాకు అనుగ్రహించాడు గనుక దేవుడు స్తుతించబడును గాక అని చెప్పి, ఆది కాండం 24వ అధ్యాయం 35వ వచనంలో ఆ 4వ కుమారునికి ఏమని పేరు పెట్టిందంటే యూదా అని పేరు పెట్టింది. చూడండి ఒకసారి ఆ మాట చదివితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి ఎందుకు ఆ మాట ఉందంటే, మనం పైనుంచి చూస్తే కాస్త బాధ కలిగే విషయాలు. 30వ వచనం నుంచి యాకోబు రాహేలును కూడెను. 29వ అధ్యాయం 30వ వచనం నుంచి లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచిన 31వ వచనం చదువుతున్నాడు. ఎందుకంటే యాకోబేమో రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఈ పుసుకళ్ళతో ఉన్నటువంటి లేయాను ఆయన ద్వేషించాడు. ఇక్కడ ఒక సత్యం మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎప్పుడు కూడా
ద్వేషించబడుతున్న వారి పక్షంగా న్యాయము తీర్చే దేవుడు. హల్లెలూయా. మీరు చూస్తే లేవి గోత్రాన్ని దేవుడు నీకు చేసుకున్నాడు మందిరంలో పరిచర్య చేయడానికి. లేవి గోత్రం ఎవరి నుంచి వచ్చారు? లేయాలో నుంచి వచ్చారు. అలాగే యూదా గోత్రాన్ని కూడా దేవుడు నీకు చేసుకున్నాడు. యూదా గోత్రం ఎవరి నుంచి వచ్చారు? లేయా నుంచి వచ్చారు. చూడండి, యాకోబేమో రాహేల్ని ఎక్కువగా ప్రేమించి లేయాను ద్వేషిస్తే దేవుడు లేయా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆలోచన చేస్తే అబ్రాహాం ఏమో శారాను ప్రేమిస్తే దేవుడు ఎవరు దాసి పేరేంటండి? హాగర్ను దేవుడు పిలిచాడు. చూడండి, తృణీకరించబడిన వారి పక్షంగా దేవుడు ఎప్పుడు నిలబడతాడు? ద్వేషించబడి నిందించబడుతున్న వారి పక్షంగా దేవుడు ఎప్పుడు కూడా. ఆ తర్వాత మనం మొదటి శామ్యూల్లోకి వచ్చేస్తే ఏం పేరు? హన్నా భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. మొదట ఆమె పేరేమో పెనిన్నా, రెండో ఆమె పేరేమో హన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఈమె నిందించబడుతుంది గొడ్రాల అని చెప్పి. కానీ దేవుడు ఎవరి పక్షంగా వచ్చాడు? హన్నా పక్షంగా. అలాగే కొన్ని ఫ్యామిలీస్ని మనం బైబిల్లో తీసుకుంటూ పోతే 2 వైఫ్స్ ఉన్నవాళ్ళు, 2 దాసులు ఉన్నవారు. భర్త ఏమో భార్యను ఎక్కువగా ప్రేమిస్తే ఎవరైతే తృణీకరించబడ్డారో, చాలా స్టోరీస్ ఉన్నాయి, ఎవరైతే తృణీకరించబడ్డారో, ద్వేషించబడ్డారో దేవుడు వారిని కరుణించాడు. హల్లెలూయా. లేయా దేవుని చిత్తంలో లేదు అనుకున్నాడు యాకోబు, కానీ లేయా కూడా దేవుని ప్రణాళికలో ఉంది. రాహేల్ను బాగా ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడంట పాలెత్తనం? 7 సంవత్సరాలు. ఈమె కాదు బాబు, ఆమె అంటే ఇంకొక 7 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అబ్బో, ఇది ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఉంది స్టోరీ. కొన్ని స్టోరీస్ మనం చూస్తాం కదా, ఈమె కాదు ఆమె కోసం. ఇంకా ఇది నేను రాత్రి చదువుతూ ఉన్నప్పుడు, సో ఈ సినిమా కథలు ఇప్పుడు కాదన్నమాట, కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పుడే స్టార్ట్ అయినాయి ఇవన్నీ. 14 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన 2 వైఫ్స్ని, మొదటిదేమో రాహేల్ అయితే రెండవ ఆమె పేరు లేయా. ప్రియులరా, యూదా లేయాకు పుట్టినటువంటి 4వ సంతానం. చదవండి ఒకసారి ఆ మాట. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలయుండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక నా పెనివిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసాడు అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనివిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులు కంటిన నేను, అందుచే అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని. అది అసలైన విషయం. అది యూదా వెనక స్టోరీ చాలా పెద్దది. మొదటోడు రూబేను, ఎందుకంటే ద్వేషించబడుతుంది, దేవుడు నన్ను చూచాడు కాబట్టి రూబేను. రెండో వాడు షిమ్యోను, అట్లీస్ట్ మగ సంతానాన్ని భర్తకి ఇస్తున్నాను గనుక అని చెప్పి షిమ్యోను అని పేరు పెట్టింది. ఆఖరికి 3వ వచ్చేటప్పటికి యాకోబు మనసు మారింది, దగ్గర అవుతున్నాడు, లేయాని ప్రేమించడం స్టార్ట్ చేశాడు. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఇతనికి లేవి అని పేరు పెట్టింది. 4వ వ్యక్తి ఆఖరిగా చూడండి, ద్వేషించబడుతున్నటువంటి వ్యక్తి, తృణీకరించబడుతున్నటువంటి వ్యక్తి, ఇంట్లో పెద్దదే కానీ భర్త ప్రేమకు నోచుకోలేదు లేయా. భర్త తిరస్కారాన్ని పొందుకుంది, భర్త మాటలు భరించింది. కానీ దేవుడు చూచాడు, ఆమె పరిస్థితిని మార్చాడు. అందుకే 4వ కుమారునికి ఏమని పేరు పెట్టుకుందంటే యెహోవా స్తుతించబడును గాక అని తనకు యూదా అని పేరు పెట్టెను. సో యూదా అనగా యెహోవా స్తుతించబడును గాక, లేక ప్రైజ్, స్తుతి అనేటువంటి అర్థం. జాగ్రత్త వినాలి. యాకోబుకి 12 మంది కుమారులు. సో మొదటిగా మనం చెప్పుకున్నటువంటి లేయాకు పుట్టినటువంటి వారు రూబేను, షిమ్యోను, లేవి, యూదా. అలాగే మరొక కుమారుడు కూడా తర్వాత పుట్టాడు, అతని పేరు ఇస్సాకారు, జెబూలును. అలాగే ఒక కుమార్తె కూడా పుట్టిందండి, ఆమె పేరు దీనా. అంటే యాకోబు ద్వారా లేయాకు పుట్టిన సంతానం ఎంతమంది అంటే మొత్తము 6 కుమారులు, 1 కుమార్తె. ఆ తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదు, రాహేల్ ఇంకా పిల్లలు పుట్టలేదు. అప్పుడు తన దాసి అయిన జిల్హాను ఆయన కూడినప్పుడు 2 కుమారులు పుట్టారు. అతని పేరు, ఒకటి పేరు గాదు, మరొకటి పేరు ఆషేర్. మరొక దాసిని కూడినప్పుడు ఆమె పేరు బిల్హా. అక్కడ పుట్టిన పిల్లలు ఎవరంటే దాను, అలాగే నఫ్తాల్. ఆఖరికి దేవుడు కరుణించాడు. అప్పుడు రాహేలు ద్వారా పుట్టిన కుమారుల పేరు జోసెఫ్, అలాగే బెన్యామీను. అందుకనే యాకోబు ఎక్కువగా తాను ప్రేమించిన భార్యకు పుట్టిన మొదటి కుమారుడు కాబట్టి యోసేపును ఎక్కువగా
ప్రేమించేవాడు. యోసేపు అమ్మబడిన తర్వాత యోసేపు స్థానంలో ఆఖరివాడు కనిష్ఠుడైనటువంటి బెన్యామీనును యాకోబు ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చేవాడు. సో యాకోబుకి 4 వైఫ్స్ ద్వారా పుట్టినటువంటి మొత్తం ఎంతమంది? 12 మంది కుమారులు. హల్లెలూయా. దీన్నే ఈ 12 మందినే 12 గోత్రాలు అన్నారు. హల్లెలూయా. ఈ 12 గోత్రాలంతా కూడా బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ 12 ట్రైబ్స్. దేవుడు రూబేనుని ఎట్లా శపించాడు, రూబేన్ చేసిన పాపం ఏంటి, తర్వాత షిమ్యోను ఎలాగ దేవుని మార్గం నుంచి దూరం అయిపోయాడు, లేవి ఎలాగ తనకి ఇచ్చిన బాధ్యతలు విస్మరించాడు, అందుకని దేవుడు 4వ వాడైనటువంటి యూదాను ఏ రీతి కోరుకున్నాడు అని చెప్పి బైబిల్లో ఈ 12 గోత్రాల గురించి, 12 గోత్రాలు, 12 మంది అపోస్తలులు, ఆ తర్వాత 12 సింహాసనాలు. పిల్లలు వినాలి, ఈ 12 గోత్రాల స్టోరీ ఆఖరకు ప్రకటన గ్రంథంలో కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, చూడండి. యూదా నా రాజదండము అని దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు ఎందుకు, చూడండి ఆ మాట మనకు నంబర్స్ చాప్టర్ 24 సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో కూడా, కీర్తనలో మనం ఇందాక చదువుకున్న మాట సేమ్ వర్డ్ మనకు కనిపిస్తుంది. చూడండి 17వ వచనం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలును లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహప్రియులందరినీ నాశనము చేయను. ఎవరు ఈ రాజదండము? ఎస్, యూదా. ఎవరు యూదా? ఎక్కడి నుంచి వచ్చాడు యూదా? యూదాలో నుంచి పుట్టుకొచ్చే రాజదండం ఏంటంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొక ప్రశ్న మీలో చాలా మందికి ఉండొచ్చు. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఇంట్లో పెద్దోడికి కదా ఆధిక్యతలు రావాలి, స్వాస్థ్యం రావాలి. దేవుడు ఎందుకు మరి ఈ యూదాను కోరుకున్నాడు? 3 మాటలు త్వరగా చెప్తాను. ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది. ఎందుకంటే రూబేన్ ఎక్కడ మనకు కనిపించడు బైబిల్లో. స్పిరిచువల్ రిలంలోనేమో లేవిని వాడుకున్నాడు దేవుడు, కింగ్డమ్ వైజ్గానేమో దేవుడు యూదాను నిలబెట్టాడు. అందుకనే ఇశ్రాయేలు రాజు 2గా చీలిపోయిన తర్వాత ఒకటేమో ఇశ్రాయేల్ అయితే, ఆ యెరూషలేము ఉన్నటువంటి ధనిక రాజ్యమైనటువంటి యెరూషలేమేమో యూదా వైపుకి వచ్చేసింది. ప్రియులారా వినాలి త్వరగా. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, వై గాడ్ చూజన్ దిస్ ట్రైబ్ ఆఫ్ జూడా. ఎందుకు యూదా గోత్రాన్ని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? పైనున్న 3 అన్నలు ఎవరెవరు? రూబేను, షిమ్యోను, లేవి. వీళ్ళు కాకుండా దేవుడు 4వ వాడైనటువంటి యూదాను ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే, ఆదికాండం 43వ అధ్యాయం దగ్గర నుంచి చెప్పాలంటే ఆదికాండం 38 దగ్గర నుంచి మీరు ఇంటికి పోయినంత చదవండి. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, పైనున్న 3 అన్నలు పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయారు. 3 ఎల్డర్ సన్స్ వాజ్ ఫెయిల్డ్. ఏంటి పాపం అంటే ఆదికాండం 38వ అధ్యాయంలో మనం చూస్తాం. రూబేను తన సొంత కజిన్తో ఆమె వ్యభిచారి అనుకుని పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, దేవుని ఉగ్రతకు పాలవుతాడు. ఆషేర్ కూడా, షిమ్యోను కూడా, లేవి కూడా, ఈ 3 కూడా పాపాలు చేసి దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆధిక్యతలు స్వాస్యము కొరకు 4వ కుమారుడైన యూదాను దేవుడు నీకు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇంట్లో జాస్తత్వం ఎవరికి రావాలి? స్వాస్యం ఎవరికి రావాలి? హక్కులు ఎవరికి రావాలి? ఇంటి తాళపు చెవులు ఎవరికి రావాలి? పెద్దవాళ్ళకి రావాలి. కానీ 4వ కుమారుడైనటువంటి యూదానే దేవుడిని, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది బయట మీకు ఎదురయ్యే ప్రశ్న ఇది. పెద్దవాళ్ళు 3 కాకుండా 4వ వాడైన యూదానే దేవుడు ఎందుకు నేను చేసుకున్నాడు? తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకానికి పంపడానికి దేవుడు ఎందుకు యూదా గోత్రాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడంటే, రూబేన్ ఫెయిల్ అయిపోయాడు. 38వ అధ్యాయం నుంచి చదవండి, నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. దేర్ ఆర్ ఫ్యూ సర్టెన్ థింగ్స్ ఐ కెనాట్ టాక్ టుడే. సిమియోను ఫెయిల్ అయిపోయాడు, లేవి ఫెయిల్ అయిపోయాడు, 4వ కుమారుడైనటువంటి యూదా అక్కడ ప్రియులరా మరి దేవుని దృష్టిలో పడినటువంటి వ్యక్తిగా మనకున్నాడు. 3 ఫెయిల్ అయిపోయినప్పుడు 4వ కుమారుడైనటువంటి యూదాను దేవుడు ఎన్నిక చేసుకోవడంలో కారణం, 2వ రీజన్ ఏంటంటే, మనం అక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండం 44వ అధ్యాయంలో 44వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, యోసేపు అమ్మివేసిన తర్వాత అన్నలు మరలా వెతుక్కుంటూ గవర్నర్గా ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్తారు. అయ్యా, మా దేశంలో ధాన్యం అయిపోయింది, తినటానికి భోజనం లేదు అన్నప్పుడు యోసేపు అన్నలను గుర్తుపడతాడు. అమ్మా, స్టోరీ గుర్తుందా మీకు? గుర్తుపడినప్పుడు మీకు ఇంకో సహోదరుడు ఉండాలి కదా, చిన్నవాడు, వాడి పేరేంటి? బెంజమీన్ ఉండాలి కదా. ఏడి బెంజమీను? మా తండ్రి దగ్గర ఉన్నాడండి. మాకు ఇంకో సహోదరుడు ఉండేవాడు యోసేపు, వాడు చచ్చిపోయాడు,
అని ఏవో మాటలు చెబుతా ఉన్నారు. చూడండి, అక్కడ యూదా ముందుకు వచ్చి యోసేపుతో మాట్లాడిన విధానం మనం చూసినప్పుడు, మీరు దయచేసి ఇంటికి వెళ్తారు చదవండి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. మొట్టమొదటిగా మనము యూదాను దేవుడు ఎందుకు పిక్ చేసుకున్నాడు, ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అని మనం ఆలోచన చేయాలంటే, ఆ రోజు అయ్యా నీ అన్నలు గొర్రెలు కాయటానికి అరణ్యానికి వెళ్ళారు, వాళ్ళకి కాస్త సర్ది తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుని చిన్నవాడైనటువంటి యోసేపు బయలుదేరాడంట. దూరం నుంచి చూస్తున్నటువంటి 10 మందిలో ఆ భయంకరమైన బుద్ధి వచ్చింది. రే, ఇంట్లో వాడు వేసే వేషాలు మితిమిరిపోతున్నాయి, వీడిని చంపాలంటే ఇదే ఛాన్స్ అని చెప్పి మొట్టమొదటిగా వాడిని చంపుదాము అన్నది ఎవరో తెలుసా? పెద్దవాడైన రూబేన్. ఆ తర్వాత ఒకరినొకరు వచ్చారు. అయితే పిల్లరా, మీరు ఖచ్చితంగా 44 చాప్టర్ చదవండి. దాదాపుగా 10 మంది ఏకీవించారు, ఎస్ ఈయన చంపేద్దాం, చంపేసి ఏదో ఒక రకంగా ఏదో జంతువు వచ్చి చంపేసింది, మృగం వచ్చి చంపేసింది అని చెప్పి మన తండ్రికి చెప్దాం, తండ్రి ఏదో కదా ఒప్పిద్దామంటే యోధా ముందుకొచ్చాడంటండి. యోధా ముందుకొచ్చి నరహత్య చేసి పాపము మనము మూట కట్టుకుందుమా, మన తండ్రికి పుత్రశోకము మిగిల్చుదామా అని చెప్పి యోధా ఇచ్చినటువంటి ఐడియా ఏంటి తెలుసా? ఇదిగో ఈ మార్గాన వర్తకులు వస్తున్నారు, ఐగుప్తు దేశానికి పోయేటువంటి వ్యాపారవేత్తలు వస్తున్నారు, 20 సిల్వర్ కాయిన్స్కి 20 సిల్వర్ కాయిన్స్కి యోసేపును అమ్మివేసి ఏదో ఒకటి నాన్నతో చెబుతాం, వాడు కనీసం మన మధ్య కాకపోయినా కానీ ఎక్కడొక చోట సజీవుడిగా ప్రాణంతో బ్రతుకుతాడు. ప్రియులరా, ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఆలోచన చేస్తే అదే యోసేపు ముందు ఇదే యోధా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసు చూడండి, అక్కడ యోసేపు అన్నల చేతులు హత్య చేయబడాల్సింది, కానీ యోసేపు యూదా చేస్తున్నటువంటి ఉపాయం వల్ల, యూదా మాట్లాడిన రీతిని బట్టి యోసేపు అక్కడ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ధాన్యం కోసం వీళ్ళు వస్తారు కదా, అప్పుడు ఈ యోసేపు ఏమంటాడంటే, మీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, వాడు బుజ్జు మాటలు చెప్పేవాడు, చిన్నప్పుడు బల్లి బొగ్గులు వేసుకుని ఉండేవాడు, వాడు ఉన్నాడు, ఇంకా ఉన్నాడయ్యా, మాకు చిన్నోడు ఒకటి చచ్చిపోయాడు, అందుకని మా తండ్రి ఈ బెంజమిన్ ఎక్కడికి పంపించాడు అన్నప్పుడు, మీరు పోయి అసలు ఆ బుడ్డోని బట్టికి రండి, ఆడు ఎట్టున్నాడో చూడాలి, మీరు 10 మంది పెద్దల్లో మీసాలు గెడ్డాలు పెరిగిపోయి ముసలోళ్ళు అయిపోయి, ఆడు చిన్నోడు భలే ఉండుంటాడు కదా, మన బట్టుకు రండి అన్నప్పుడు అన్నలు మళ్ళా భయపడిపోయారు. అయ్యా ఇప్పటికే ఒకటి చచ్చిపోయాడు, మా తండ్రి చాలా బాధలో ఉన్నాడు, ఆ చిన్నోడిని పంపించడయ్యా అని చిన్నోడిని పంపించడు అన్నప్పుడు యూదా ముందుకు వచ్చి ఏమన్నాడు తెలుసా? బెంజమీన్కి బదులుగా నేను నీ యొద్ద ఉండటానికి నన్ను ఉంచుకొనుము, అంతేగాని మా తండ్రి మా చిన్న తమ్ముడైనటువంటి బెంజమీన్ను పంపించడు. బెంజమీనా బెన్యామీనా? బెన్యామీను. ప్రియులరా, ఈ బెన్యామీనుకు బదులుగా నన్ను ఉంచుకోను, లేకపోతే నా ప్రాణమైన తీ తప్ప. మీరు అధ్యాయం చదవండి, 44 చాప్టర్. యూదా ఏడుస్తూ చెప్పిన మాట, మా తమ్ముని మేము వదలము, బెన్యామీనుకు బదులుగా నన్నైనా చంపు తప్ప మా తమ్ముని పంపించి మా నాన్నను మరలా మేము బాధపరచము. హల్లెలూయా. అక్కడ మనము నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, బెన్యామీనుకు బదులుగా తనను తాను అప్పగించుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యూదాలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏమండి? యోసేపు బ్రతకుండడానికి కారణం యూదా. యోసేపు అన్నలు తండ్రి మరలా రీయునైట్ కావడానికి కారణం యూదా. ఇక్కడ యోసేపు మీద తనకున్న ప్రేమ, దేవుని ప్రణాళికలో చూడండి, రూబెన్ ఫెయిల్ అయిపోయాడు, షిమియోన్ ఫెయిల్ అయిపోయాడు, లేవి ఫెయిల్ అయిపోయాడు, 4వ సంతానమైన యూదా కుటుంబానికి ఒక పెద్దగా ఒక లీడర్షిప్ రోల్ తీసుకుని యూదా ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క హెబ్రీ కుటుంబ సాంప్రదాయ ప్రకారము మాట్లాడే విధానంలోను, నాయకత్వ లక్షణాలు కలిగిన విధానంలోను ముందున్నాడు గనుక గాడ్ చూజన్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం తెలుసా? దేవుడు ఆ రోజు ఎలా రాబోతున్నాడు అంటే, యూదా గోత్రపు సింహం. అంటే యూదా అన్న మాట ఇప్పటికీ మనందరం ఏ ట్రైబ్కి చెందిన వారం? యూదా గోత్రానికి చెందినటువంటి వారం. దేవుడు ఎందుకు యూదాని నీకు చేసుకున్నాడంటే, తనలో ఉన్నటువంటి ముందు చూపు, తనలో ఉన్న మంచి స్వభావము, నాయకత్వ లక్షణాలు అన్నలు కాని తను ఆలోచించగలిగాడు కాబట్టి దేవుడు యూదాను ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యాకోబు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్లో కానివ్వండి, ద్వితీయోపదేశకాండం ఆఖరిలో యూదా గోత్రం గురించి మోషే చచ్చిపోకముందు ఇచ్చిన బ్లెస్సింగ్స్లో కానివ్వండి, యూదా గురించి దేవుడు అనేక రీతిలుగా మాట్లాడు. నేను నిన్ను కోరుకున్నాను,
నీవు నాకు రాజదండమై ఉందువు, నీ ద్వారా ప్రజలను ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు అని కొన్ని వేల సంవత్సరాలకు ముందే యేసు ప్రభు జన్మ గురించి దేవుడు యూదాను ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి లోకానికి రావడానికి దేవుడు ఎక్కడి నుంచి వచ్చింది స్టోరీ? ఆది కాండము 38 అధ్యాయంలో ప్రారంభించబడిన స్టోరీ. మరియా ధన్యురాలు, ధన్యురా. ఇక్కడ కాదు ఈ స్టోరీ. ఎక్కడిది? యోసేపు లేకపోతే గొర్రెల కాపర్లు. దేవుడు పితరులైనటువంటి యూదాను ఎన్నిక చేసుకుని యూదా ప్రవర్తనను బట్టి, యూదా పరివర్తనను బట్టి, యూదాకున్న మెచ్యూరిటీని బట్టి దేవుడు యూదాను కోరుకున్నాడు. ఏమంటే ఒక మాట చెప్పండి, ప్రపంచంలో జ్ఞానులు ఎవరు? అత్యంత జ్ఞానులు ఎవరు? మీరు కొట్టండి గూగుల్లో. ఎక్కువ నోబెల్ ప్రైజ్ పొందుకున్నది ఎవరు? జ్యూసే, యూదులే. మనం వాడుతున్న ఏ వస్తువైనా, మీరు వాడుతున్న ఏ టెక్నాలజీ అయినా, మీరు వాడుతున్న ఏది అయినా దాని వెనుక యూదుల యొక్క హస్తం ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు యూదాను కోరుకున్నాడు, దేవుడు యూదాను ఆశ్రదించాడు. యూదాలో నుండి ఆ తర్వాత మనం చూస్తాం రాజ్యం 2 అయిపోతుంది. 10 గోత్రాల వైపు, 2 గోత్రాల వైపు ఉన్నప్పుడు ఏమండి, ఇటుపక్క 10 గోత్రాలు ఉన్నా కానీ, ఇటుపక్క 2 గోత్రాలు ఉన్నా కానీ యెరూషలేమును ప్రధానంగా చేసుకుని యూదా రాజ్యము దాదాపుగా 30 మంది రాజులు పరిపాలించారు. అద్భుతమైన రాజ్యముగా దేవుడు యూదాను కోరుకున్నాడు. అంతేకాకుండా తన కుమారుడు భూలోకానికి రావడానికి దేవుడు యూదాను ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో యూదా యాకోబు కుటుంబంలో పుట్టినటువంటి 4వ కుమారుడు. ముందు కుమారుడు ఫెయిల్ అయిపోయినప్పుడు 4వ కుమారుని దేవుడు కోరుకున్నాడు. యూదాలో నుంచి రాజులు బయటకు వచ్చారు, యూదాలో నుంచి తాత్వికులు బయటకు వచ్చారు, యూదాలో నుంచి జ్ఞానులు బయటకు వచ్చారు, యూదాలో నుంచి గొప్ప గొప్ప అధికారులు బయటకు వచ్చారు. అంతేకాకుండా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా యూదాలో నుంచే బయటకు వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు 67వ వచనం, యూదా నా రాజదండము. రాజదండం అంటే ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కెప్టర్? పెద్ద పెద్ద బిషప్స్, కొన్నిసార్లు ఆర్చ్ బిషప్స్, వీళ్ళు ఎస్పెషల్లీ రోమన్ క్యాథలిక్ చర్చెస్లో, మెథడిస్ట్ చర్చెస్లో బిషప్స్ ఒక పెద్ద స్టిక్ పట్టుకుంటారు, చూసారా? దానికి పైన ఒక వజ్రం ఉంటుంది. దానికి డిఫరెంట్ అంటే ఇట్లా వంగున్నదేమో స్టెఫర్డ్ స్టఫ్ అంటారు, దాన్ని దుడ్డికర్ర అంటారు. వంగున్నది కాకుండా స్ట్రైట్గా ఉంటుంది, పైన వజ్రం ఉంటుంది. దానికి ఆ బంగారం కానీ వజ్రం కానీ పొదుగు ఉంటుంది, దాన్ని స్కెప్టర్ అంటారు. స్టఫ్ వేరు, స్కెప్టర్ వేరు. చూడండి, ఈ రెండింటికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కాపరి దుడ్డు కర్ర పట్టుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు గొర్రెల కాపరిగా మొట్టమొదటిసారి వచ్చాడు. అంటే మనం జరుపుకున్నాం క్రిస్మస్. ఆయన దుడ్డు కర్ర పట్టుకుని వచ్చాడు. దుడ్డు కర్ర ఎలా ఉంటుంది? వంగు ఉంటుంది, తెలుసు కదా, బొమ్మల్లో మనం చూసాం. కానీ ఇది వంగుండదు. ఈ స్టఫ్, ఈ యొక్క కాపరి దుడ్డు కర్రేమో ప్రజలను నడిపించడానికి, ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడని సాదృశ్యం అయితే, ఈ స్కెప్టర్ ఏమో ఆయన ఇనుప దండముతో రాజ్యములను పరిపాలించడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. స్కెప్టర్ ఏమో జడ్జిమెంట్కి సాదృశ్యం, అథారిటీకి సాదృశ్యం, పవర్కి సాదృశ్యం, కింగ్షిప్కి సాదృశ్యం. స్కెప్టర్ యొక్క ఉపయోగం ఏంటంటే రాజులు పట్టుకుని వెళ్తారు, సభల్లో కానివ్వండి, పార్లమెంట్స్లో కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క రాజదండం యొక్క ఉపయోగం మనకు తెలియాలంటే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఎస్తేరు రాజును కలుసుకోవాలనుకుంది. రాజు సముఖంలోకి పోవాలంటే మామూలు విషయం కాదు, ఎవరెవరితే వాళ్ళు పోవద్దు. ఒకవేళ రాజును మనం కలుసుకోవాలంటే దానికి ఒక పర్మిషన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలా తతంగం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు పోతే ఎందుకు వచ్చారా, జైల్లో పడేయండి అంటాడు రాజు. అందుకనే యూదులందరికీ చెప్పిన మాట ఏంటంటే, నేను రాజును కలుసుకోబోతున్నాను కాబట్టి మీరు 3 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రాజు దగ్గర నేను కనపడినప్పుడు ఆయన ఈ స్కెప్టర్ని కనుక చూపించకపోతే నేను ద్రోహినైపోతాను. ప్రియులరా, రాజదండం యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే స్కెప్టర్ని, రాజదండమును చూపించాలి. ఆలోచన చేయండి కాస్త. యూదా నా రాజదండమని దేవుడు చెప్పాడంటే ఆ రాజదండం ఏంటి అంటే క్రీస్తు ప్రభు. ఆయన రాజదండముగా దేవుని చేతిలో మారాడు గనుక మానవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తి అయ్యాడు. మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి ఆయన ఒక నిచ్చెన అయ్యాడు.
మనిషి దేవుని చేరుకోవడానికి ఆయన ఒక రాజదండముగా మారాడు. ఒకప్పుడు పాపం చేసి మనిషి దేవునికి దూరం అయిపోతే ఆ రాజు సముఖంలోకి వచ్చేటువంటి పర్మిషన్ లేనే లేదు. దేవుని సముఖం నుంచి మనిషి దూరం అయిపోయాడు. ఇప్పుడు రాజదండం యేసు ప్రభు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన దేవుని చేతిలో రాజదండమయ్యాడు గనుక వీ హ్యావ్ యాక్సెస్ టు దేవుని కృపాసనం వద్దకు ధైర్యం వెళ్ళేటువంటి అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యతను దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యూదాలో నుంచి పుట్టుకొచ్చిన రాజదండం ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆ రాజదండం యొక్క ఉపయోగం ఏంటి అంటే, దేవుని సముఖంలోనికి మనం వెళ్ళడానికి, తండ్రిని అబ్బా అని పిలవడానికి, ఆయన కృపాసనం నందుకు ధైర్యంగా మనం వెళ్ళటానికి ఆయన దేవునికి మానవ జాతికి మధ్యలో మధ్యవర్తిగా మారాడు. అదే క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం. ప్రియులారా, ఈ యొక్క రాజదండం యొక్క అర్థం ఏంటంటే రాచరికాన్ని సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది, వాళ్ళకున్నటువంటి శక్తిని సూచిస్తుంది. ఒక రాజు దగ్గర మాత్రమే రాజదండం ఉంటుంది. ఒకవేళ రాజదండం చూపించకపోతే ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్, అంతే, జైల్లో పడేయాలి, అంతే కదా. మీరెవరో నాకు తెలియదు. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం, తలుపు వేయబడిద్ది, మీరెవరో నాకు తెలియదు. దేవుని ముఖాన్ని మనం చూడలేనప్పుడు, దేవుని సముఖంలోనికి వెళ్ళడానికి మనకు అర్హత లేనప్పుడు ఆయన రాజదండముగా మన కొరకు మారాడు. హల్లెలూయా. ఎవరు రాజదండము? యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకు చెప్తున్నానంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన స్కెప్టర్ అని నేను ఎందుకు అంటున్నానంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తువను నరుడు. హల్లెలూయా. ఆయనే మధ్యవర్తి, మీడియేటర్. దేవుడొక్కడే, దేవునికి మనిషికి మధ్యలో మధ్యవర్తి ఒకడే. మధ్యవర్తులు లేరు, ఇంకెవరు ఉండరు. మనం దేవుణ్ణి చేరుకోవాలంటే యేసు క్రీస్తును నరుడి ద్వారా మాత్రమే సాధ్యం. ఆయనే స్కెప్టర్, ఆయనే తండ్రి దగ్గరికి చేరడానికి మనకు ఒక మార్గం ఏర్పరిచాడు. రాజదండముగా మారాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము పాపం చేసాం, శాపగ్రస్తులం అయిపోయాం, దేవుని విసిగించాం, దేవునికి తిరుగుబాటు చేసాం, అవధేయులమయ్యాం, నిర్లక్ష్యం చూపించాం, ప్రభు పిలిచిన చాలాసార్లు దూరంగా పారిపోయాం. కానీ క్రీస్తు ప్రభు లోకానికి దిగిరావడం ద్వారా దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని తీసివేసి ఆయన మధ్యవర్తిగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు 5వ అధ్యాయం అంతా మనం చూస్తాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. 5వ అధ్యాయం 10వ వచనం చదవనమ్మా. శత్రులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడదు. ఎవరి ద్వారా? అక్కడున్న మాట చెప్పండి. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఎందుకు కుమారుడు భూలోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు కుమారుడు రాజదండముగా దిగి వచ్చాడంటే, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఉంది, వినండి. రాజదండముగా దిగి వచ్చాడంటే ప్రియులారా, మనము దేవునితో సమాధానపరచబడాలని. హల్లెలూయా. ఇది ఎట్లా అంటే, ఏమండి, కొన్నిసార్లు మన తండ్రికి మనకు మధ్యలో ఏమన్నా తగాద వచ్చిందనుకో, విభేదం వచ్చిందనుకోండి, మనము తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళాలన్నప్పుడు ఏం వెళ్తాం? మా డాడీకి మంచి స్వీట్స్ పట్టుకెళ్తాం. మా డాడీకి మంచి ఫోన్స్ పట్టుకెళ్తాం. సమాధానపరచబడ్డానికి అక్కడ ఒక ఆబ్జెక్ట్ అవ్వాలి, ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు జీసస్ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ ఆబ్జెక్ట్. అక్కడ దేవుడే ఆ రాజదండముగా మారి దేవునితో మన సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, రాజదండం చూపించకపోతే నువ్వు రావడానికి వీల్లేదు, పో తలబడేసి అంతే. రాజు దగ్గరికి మనం వెళ్ళాలంటే, రాజు సముఖంలో మనం కనపడాలి, పర్మిషన్ ఉండాలి, ప్రోటోకాల్ ఉంది అక్కడ. ఎట్లా పడితే అట్లా పో. అందుకని పౌలు ఎంత క్లియర్గా రాస్తాడంటే, ఒకప్పుడు దూరస్తులము, అన్యులము, పాపులము, ఇప్పుడు తండ్రి, అబ్బా అని పిలిచేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. త్వరగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవమగలగదినైనా శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనా మార్గమున ఆయన రక్తములన
పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ఇక ఏం అవసరంలే. ఇక రిజర్వేషన్లు ఇంకేంటి మీరు ఆ లోపలికి వెళ్ళాలంటే అది కావాలి ఇది కావాలి, ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్ ఏం అవసరంలే. మీరు ధైర్యంగా వచ్చేయచ్చు. ఎక్కడికి? దేవుని కృపాసనం వద్దకు. ఎవరిచ్చారు యాక్సెస్? ఆయన ఏర్పరిచిన మార్గము ద్వారా తండ్రి దగ్గరకు మనము. అందుకనండి మీరు బైక్ మీద పోతున్నా, పడుకున్నా, లేస్తున్నా, ఆడుకుంటున్నా తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. భగవంతుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం ఇక్కడ తప్ప మరి ఎక్కడ కూడా లోకంలో ఎవరు ఏర్పరిచారు? ఆ అనుమతి ఎవరి ద్వారా మనకి ఇచ్చాడంటే శరీరమును తెర ద్వారా ఏర్పరిచిన మార్గం. అది నూతనమైన మార్గం, నిర్దోషమైన మార్గం. ఇప్పుడు ఆయన దగ్గరికి మనము ధైర్యంగా సమీపించగలము. హల్లెలూయా. ఏమండి, పాత నిబంధనలో యెహోవా అని పిలవడానికి భయపడేవాళ్ళంట. ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా పాపం చేస్తుంటే యెహోవా అంటే అక్కడికక్కడ పడి చచ్చిపోయేవాళ్ళు జనం. తండ్రి లేకపోతే యెహోవా అన్న మాట ఉచ్చరించడానికి కూడా నాలో పరిశుద్ధత ఉందో లేదో ప్రజలు భయపడేవాళ్ళు. అందుకని యెహోవా అన్న మాటను సింప్లిఫై చేసి YHWH అవే అన్న మాట క్రియేట్ చేసుకున్నారు. ఎవరైనా దేవుడి పేరు రాయాలన్నా, దేవుడి పేరు పలకాలన్నా, ఏమండి ఒకవేళ పరిశుద్ధత లేకపోతే చచ్చిపోతానేమని చెప్పి షార్ట్ కట్లో వాళ్ళు YHWH అని పిలుచుకునేవాళ్ళంట. కొత్త నిబంధనకు రాగానే అబ్బా ఎన్ని రకాలు పిలుచు తండ్రి, ప్లీజ్ ప్రభా, నాయన నా స్నేహితుడు ఆయన, నా హితుడు ఆయన. అబ్బా మనం ఎక్కడికి వెళ్ళినా వాచ్మేను ఆయనే, డ్రైవరు ఆయనే. దేవుణ్ణి ఎన్ని రకాలుగా మార్చేసుకున్నాం. ప్రియులరా, ధైర్యంగా సమీపించేటువంటి ఆధిక్యతను దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, మార్గముగా మారాడు. అంతేకాకుండా మన కొరకు మాదిరికరమైన ఒక ప్రధాన యాజకుడిగా ఉండి, రాజదండముగా ఉండి తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని మన కొరకు ఏర్పరిచాడు. పాత నిబంధనలో మోషే మధ్యవర్తిగా మనకు కనిపిస్తాడు. ఇదే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే ఏమో 8వ అధ్యాయంలో మోషే మధ్యవర్తిగా ఉంటాడు. దేవుని వచ్చిన మాటలు ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తాడు. ప్రజలకు చెప్పాల్సింది దేవునికి చెప్తాడు. దేవునికి మనుషునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉంటాడు. ఎక్కడి వరకు ఉన్నాడు? ఆఖరి వరకు నడిపించగలిగాడా? లేదు. ఆ పరమకానాను చూడలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు మోషేను మధ్యలోనే పైకి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఈ నాయకుడైనటువంటి క్రీస్తు ప్రభు, అందుకని మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు, కానీ ఈయన నా ప్రియ కుమారుడు. ఇంట్లో సేవకుడు ముఖ్యమా, కుమారుడు ముఖ్యమా? మోషేకు క్రీస్తు ప్రభుకున్నటువంటి ఆ కంపారిజన్ ఏంటంటే మోషే నమ్మకస్తుడే, కానీ తాను చేయాల్సిన పని మధ్యలో నాగిపోయింది. కానీ ఈయన తన ప్రాణం అర్పించుడు ద్వారా, రక్తము కార్చుడు ద్వారా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నంతగా తన జీవితాన్ని త్యాగం చేసి సర్వ మానవాళిని రాజైన దేవుని దగ్గరికి చేర్చడానికి దేవుని చేతుల్లో రాజదండముగా ప్రభు మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది యూదా నా రాజదండము అంటే అర్థం ఏంటంటే దేవుడు యూదాను కోరుకున్నాడు. యూదాలో నుంచి పుట్టుకొచ్చినటువంటి రాజదండం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ ఉంది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరును, ఆయన ఇనుప దండముతో వారిని ఏలను. ఐరన్ స్కెప్టర్ ఇంగ్లీష్లో. అక్కడేమో రాజదండముగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఇక్కడ ఎటర్నిటీలో ఎలా వేలబోతున్నాడంట? ఇనుప దండముతో ఆయన మనల్ని ఏలబోతున్నాడు. ఎవరు ఈయన? మన కొరకు మానవునిగా దిగి వచ్చినటువంటి ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యూదా ద్వారా దేవుని చేతిలో రాజదండముగా మారినటువంటి ఆయన ఈ ప్రభు అయిన క్రీస్తు. మరొక మాట చెప్పమంటారా? ఆయన రాజదండముగా దిగి వచ్చాడు, కానీ ఆఖరకు ఆయనకి ఏమిచ్చారో తెలుసా? ఈ పాపిష్టి జనాంగం నలిగిన రెల్లునిచ్చారు. రాజదండము ధరించాల్సినటువంటి ఆయన రాజదండం ధరించి పిలాతు ఏమడిగాడంటే నీవు రాజువా అన్నప్పుడు నీవు అన్నట్లే, ఏది నీ రాజ్యం ఏది? నీకు అర్థం కాదు, లేపోండి అయ్యా.
ఏంటి ఈ యూదులకు రాజు అని సైనికులు మోక్ చేస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు ఒక నలిగిన రెల్లును తీసుకొచ్చి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ప్రభుని పదే పదే అపహాస్యం చేశారు. అవన్నీ కూడా ఆయన మౌనముగా భరించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మొదటిసారి వచ్చిన ప్రణాళిక వేరు. మొదటిసారి రాజదండమైనటువంటి ఆయన నలిగిన రెల్లును మోస్తూ ముందుకు వెళ్తే, రెండవసారి సర్వమానవాళి కొరకు సంఘమును తనతో పాటు తీసుకువెళ్ళడానికి రాబోతున్నటువంటి ఆయన ఈసారి నలిగిన రెల్లును కాదు, ఇనుప దండముతో సర్వ ప్రజలను ఏలటానికి రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, మొట్టమొదటిసారి వచ్చినప్పుడేమో షెఫర్డ్ స్టఫ్ పట్టుకొచ్చాడు, రెండోసారి వచ్చేటప్పుడేమో ఐరన్ స్కెప్టర్ పట్టుకొస్తున్నాడు. షెఫర్డ్ స్టఫ్ ఏమో త్యాగానికి, విధేయతకు, తగ్గింపుకు సాదృశ్యమైతే, ఈ స్కెప్టర్ అంటే రాజదండమేమో ఆయన సర్వ మానవాళిని ఇనుప దండముతో పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. నేను అదే పదే పదే జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ సంకలు గుద్దుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. మనందరం కూడా ఆయన రెండవ రాకడ గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మొదటిసారి వచ్చిన ఆయన రెండవసారి వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన జన్మను చులకనగా తీసుకోవడానికి లేదు. 33.5 years ఆయన నడిచిన ప్రతి అడుగు, చేసిన ప్రతి మాట, చేసిన ప్రతి కార్యం, చెప్పిన ప్రతి మాట కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జాతిని ప్రభావితం చేస్తుంది. మారిన వారు మారారు, మారని వారు ఇంకా లోకంలో కలిసిపోతూనే ఉన్నారు. ఈ మాట చెప్పండి వాళ్ళకి. ఒకానొక రోజు ఆయన ఇనుప దండముతో రాబోతున్నాడు. సర్వ మానవాళి ఈ క్రిస్మస్ మెసేజ్లో స్కెప్టర్ అన్న మాట గుర్తుపెట్టుకోండి. రాజదండము, యూదాలో నుంచి బయలుదేరిన రాజదండం ఆయనే. మొదటిసారి రాజదండం ఏంటంటే రెల్లును పెట్టేరాళ్ళు ఎంతగా అపహసించారో, ఎంతగా గేలి చేశారో, ఎంతగా మోక్ చేశారో అర్థం చేసుకోవాలి ప్రియులరా. కానీ 33.5 years ఆయన లైఫ్ భూమి మీద మనుషులు ఎంతగా ఆడుకోవాలి అంతగా ఆడుకున్నారు. ఆయన మౌనిగా సమస్తమును భరించాడు. ఎవరి కోసం? మీకోసం, నా కోసం. సర్వ మానవాళిని పాపమును మోసుకొని పోతున్నటువంటి గొర్రెపిల్ల, వధించబడుతున్న గొర్రెపిల్లగా ఆయన మారాడు. అందుకనే స్టఫ్కి స్కెప్టర్కి మధ్యలో చాలా తేడా ఉంది. ఆయన గొర్రెల కాపరిగా మొట్టమొదటిసారి వచ్చాడు. రెండవసారి ఇనుప దండముతో, రాజదండముతో, యూదా గోత్రపు సింహముగా రెండవసారి మన కొరకు ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్లో దాగి ఉన్న పరమార్థం ఏంటంటే, మొదటిసారి వచ్చిన ఆయన రెండవ రారి తప్పకుండా వస్తాడు. వెళ్తామా మనం పైకి? రెడీగా ఉన్నామా? రెడీయేనా? ఇది బట్టలు కొనుక్కుంది ఈజీ ఏం కాదు. క్రిస్మస్ ట్రీ పెట్టినంత ఈజీ అసలు కానే కాదు. ఇనుప దండముతో ఆయన మనల్ని పరిపాలిస్తాడు. ప్రియ దేవజనాంగమా, ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, యూదా నా రాజదండం. యూదాను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? యూదాలో నుండే రక్షకుని లోకానికి పంపించాడు. రాజదండముగా ప్రభు మారాల్సిన అవసరం ఏముంది? మనిషికి, మానవ జాతికి, దేవునికి మధ్యలో వచ్చినటువంటి ఆ అగాధమును దేవుడు ఏ రీతిగా ఫిల్ చేశాడు, మధ్యవర్తికి ఎలాగ మారాడు, మార్గముకి ఎలాగా మారాడు, తండ్రిని అని పిలిచే భాగ్యం ఎలా వచ్చింది, కృపాసనముకు ధైర్యంగా సమీపించేటువంటి అవకాశం ఎలా వచ్చింది. ఆయన రాజదండముగా మారాడు గనుకనే ఇప్పుడు తండ్రి అని పిలిచి ఆధిక్యత వచ్చింది. ప్రియులరా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పాత నిబంధన ప్రజలకు ఈ ఆధిక్యత లేనే లేదు. అయ్యా ప్లీజ్ అయ్యా, చిన్నవాడు పాపం చేశాడు, ఈ పూర్యాన్ని తీసుకెళ్ళాడు, దూరం నిలబడు. ఎక్కడి వరకు? కోర్టు వరకే. కోర్టు అంటే ఆవరణం మాత్రమే రావాలంతే, లోపలికి వచ్చేది లేదు. అందుకని కొన్ని చర్చెస్లో సాక్ష్యం చెప్పాలన్న కూడా కిందే వేస్తారు పుల్పిట్. కానీ మన దగ్గర అది లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా అందరం కూడా కృపాసనకు వచ్చి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులరా, ఆయన జన్మలో దాగి ఉన్న పరమార్థం అది. క్రిస్మస్ అంటే మేంజర్, క్రిస్మస్ అంటే స్టార్స్, క్రిస్మస్ అంటే లైట్స్, క్రిస్మస్ అంటే మేరీ, జోసెఫ్, చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ద ఫస్ట్ టైం క్రిస్మస్ అంటే స్కెప్టర్. చెప్పండి అన్నమాట, స్కెప్టర్, రాజదండము. మొదటిసారి రాజదండముగా వచ్చాడు, రెల్లును ధరించి మన కొరకు ప్రాణం పెట్టాడు. రెండవసారి ఇనపదండము తీసుకురాబోతున్నాడు, సమస్త మానవాళిని దండించబోతున్నాడు. ఎవరైతే పాపం ఒప్పుకోరో, దేవుని మార్గం విడిచిపెట్టి దూరంగా జీవిస్తున్నారో, ఎన్నిసార్లు పిలిచిన ఒప్పక దేవునికి
దూరం అయిపోతున్నారో వాళ్ళందరికీ వారి వారి క్రియల చొప్పున ఆయన ఏమండి ఒకసారి ట్రై చేయండి. ఒక అట్లకాడ తీసుకుని కాల్చి కాసేపు పైన పెట్టుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. రాజదండము, ఇనుపదండము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన చేతిలో రాజదండముగా దిగి వచ్చిన ప్రభు జన్మను మనం విస్మరిస్తే, దేవునికి దూరం అయిపోతే ఆ ఇనుపు దండము కింద తీర్పుకు అవక తప్పదు. దేవుని జన్మను చులకనగా తీసుకోవద్దు. క్రీస్తులో, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇంకెంతో దాగి ఉంది. ప్రియులరా, ఆచార ప్రకారమైనటువంటి పండుగలు చేసుకునేది కాదు. ఎంత ఆలోచిస్తాను తెలుసా, ఎలా ఎందుకంటే ఒక మనిషి జన్మనే అదే. నేను చాలా స్టడీ చేస్తా ఉన్నప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా, న్యూయార్క్లో ఉంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఫ్రాన్స్ వాళ్ళు అమెరికా దేశాన్ని ప్రేమించి ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఇచ్చారంట, గిఫ్ట్కి ఇచ్చారు. దాని హెడ్ వర్క్ రీచ్ అవ్వాలంటే 300 స్టెప్స్ ఇన్సైడ్ వాళ్ళు నడవాలి. అంతేకాకుండా అది దాదాపుగా 30,000 పౌండ్స్ బరువు అంటది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అక్కడ గొప్ప విషయం ఏంటంటే పక్కనే ఉన్నటువంటి ట్విన్ టవర్స్ కూలిపోయినాయి, కానీ ఇది మాత్రం కూలిపోవాలి. ఎందుకో తెలుసా, ట్విన్ టవర్స్ కూలిపోయినా పర్లేదు, ఇది మాత్రం దీనికి ఏం కాకూడదని చెప్పి అమెరికా మనిషికి కనపడిన డూమును ఫిట్ చేసిందంట దాని చుట్టూరు. ప్రతి ఇయర్ దాన్ని క్లీన్ చేయడానికి కొన్ని లాక్స్ ఆఫ్ డబ్బులు వాళ్ళు లాక్స్ ఆఫ్ డాలర్స్ని వాళ్ళు ఖర్చు చేస్తారంట. ఎందుకో తెలుసా, ఫ్రాన్స్ ఇచ్చిన బహుమానాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. ఒక దేశం మరొక దేశానికి ఇచ్చిన బహుమానం కాపాడుకోవడానికి అంతా ప్రయాసపడితే, దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటది చెప్పండి, ఏంటది? మన కొరకు శిశువు ఎవరకు? మనకు శిశువు అనుగ్రహించబడెను. గివెన్ అంటు అస్, మనకు శిశువు అనుగ్రహించబడెను. ఆ బహుమానాన్ని మనం ఏం కాపాడుకుంటున్నాం? ఏంటి ఆ బహుమానం? అయ్యో, పల్లెటూరులో పోతే అబ్బాబ్బాబ్బాబ్బా క్రిస్మస్ అంటే బాబో అది వేరే రకం, అసలు క్రిస్టియన్సేనా అనిపిస్తుంది అనమాట. ప్రియులరా, అలాంటి ఆచార ప్రకారమైన పండుగలు మనకి వద్దు. ఈ బహుమానాన్ని, దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు, బహుమానంగా అనుగ్రహించాడు. ఆ కుమారుల నుంచి వచ్చిన రక్షణ, పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తము, మారు మనసు, అద్భుతాలు, ఆశీర్వాదాలు, పరలోక రాజ్యం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ఆ బహుమానాన్ని మనం ఏమండి, ప్రేమించిన వ్యక్తులు తిని పడేసిన చాక్లెట్ కవర్లు దాచుకునే రోజుల్లో మనం ఉన్నాం. ఏమన్నా అర్థమవుతుందా? ప్రేమించిన వ్యక్తులు 5 స్టార్ చాక్లెట్ తినేసి పడేస్తే ఆ కవర్లో మడత పెట్టి లోపల ఇంకా ఏంటి, జల్లో పెట్టుకునే పూలు దాచిపెట్టుకోవడం, ఇంకేంటి ఆ టికెట్లు దాచిపెట్టుకోవడం. సినిమా స్టోరీస్ కాదు, నిజమే, చాలామంది చేసే ఉంటారు. ఏమండి, అంతగా భద్రం చేసుకుంటే మనకి ఇవ్వబడిన ప్రెషియస్ గిఫ్ట్ ఏంటంటే ఈ శిశువు. ఆ శిశువును మనం కాపాడుకోవాలి. శిశువులో దాగి ఉన్న సత్యాన్ని మనం విస్మరించకుండా క్రిస్మస్లో అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా ముందుకు వెళదాం. విస్మరించొద్దు, రాజదండం ఉంది, స్కెప్టర్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కెప్టర్. యూదా నా రాజదండం. ఆ స్కెప్టర్ ద్వారానే ప్రభు దగ్గరికి రాగలిగాం, ప్రభులో ఏకంగా కలిగాం, సమాధానపరచగలిగాం. మనం విస్మరిస్తే, ఆ పిలుపు దూరం చేసుకుంటే, ప్రాయశ్చిత్తానికి దూరం అయిపోతే, విమోచనకు దూరం అయిపోతే, ఒకానొక రోజు ఆయన ఇనుపదండం తీసుకురాబోతున్నాడు, తీర్పు తీరుస్తాడు. అందులో మనం పడకుండా ఉండాలంటే ప్రభువుని అంగీకరించాలి, ఆయన రాజరికంలోనికి మనం రావాలి, ఆ కింగ్షిప్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఆయన అధికారం కిందకి మనం రావాలి. దేవుడు అట్టి కృపను పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ